గోషామహల్ చాక్నవాడి దగ్గర కుంగిన నాలాను కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ రాజశేఖర్ రెడ్డి, కార్పొరేటర్ విజయారెడ్డి పరిశీలించారు. కేటీఆర్ నగర మేయర్ విజయలక్ష్మి సంఘటన స్థలానికి వెంటనే వచ్చి ప్రజలకు ధైర్యం చెప్పాల్సింది పోయి న్యాయం చేయాలని అడిగినందుకు తమపై పోలీసులతో దౌర్జన్యం చేయించడం సిగ్గుచేటని వారు విమర్శించారు. కేటీఆర్ వెంటనే ఘటనా స్థలానికి వచ్చి బాధితులకు నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. అరే నాలా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అడుగుతాడు చెప్పరా, రేపు ముందర కూలిపోతుంది. ఏంటంటే పేపర్లకు పరిమితంగా ఆకేయండి. బడ్జెట్ ఎస్ఎన్డిపి, ఎస్ఆర్డిపి, సిఆర్ఎంపి అని పేర్లు చాలా పేర్లు రిలీజ్ చేసింది. మార్కెట్ లో పేర్ల మీద డిబేట్ జరుగుతుంది. నిజంగా జిహెచ్ఎంసీ పేర్ల మీద జిహెచ్ఎంసీ కింద ఇన్ని ఉన్నాయి. దాంట్లో గవర్నమెంట్ పరంగా వచ్చిన బడ్జెట్ ఎంత, గవర్నమెంట్ నుంచి మీరు కేటాయించిన బడ్జెట్ ఎంత, నిజంగా ఇక్కడ లోకల్ కార్పొరేటర్ గారికి బడ్జెట్ ఉండింటే ఇమీడియట్ గా ఆయన మరమ్మతులకు పురమాయిస్తుంటే కదా. అసలు లోకల్ కార్పొరేటర్ కి ఏమైనా బడ్జెట్ ఉందా? ఇప్పుడు ఇక్కడ లోకల్ కార్పొరేటర్ పరిస్థితి ఎట్లుంటది అంటే, మేము కూడా కార్పొరేటర్ కి ఇక్కడికి వచ్చినాం. ఇప్పుడు ఆడ చిన్న మోరి పగిలిపోయినా కూడా దానికి ఎస్టిమేట్ చేయాలి, దానికి కథ చేయాలి, తీసుకుపోవాలి, ఆ సబ్మిట్ చేయాలి, శాంక్షన్ రావాలి, అప్పుడు చేయాలి. అంటే మనం గొప్పలు చెప్పుకునే బడ్జెట్ ఏ విధంగా ఉందో ఒక్కసారి మీరు ఆలోచన చేయండి.